ఏపీలో రేషన్ షాపుల్లో ఇవాళ నుంచి మళ్లీ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ మళ్లీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. నేటి నుంచే ఈ పంపిణీ ప్రక్రియ షురూ కానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ నౌకల రాక ఆలస్యమైంది. ఈ నెల 21న విశాఖకు చేరుకోవాల్సిన ఎల్పీజీ నౌక 26న చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. అయితే గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం సుమారు 2,800 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్రానికి కేటాయించింది. ఈ కిరోసిన్ పంపిణీని తొలుత గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కార్డుపై లీటర్ చొప్పున రేషన్ దుకాణాల ద్వారా దీనిని సరఫరా చేస్తారు.